ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్హాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ 4:30 to 5 మధ్యలో లెగుస్తాను. సో అక్కడి నుంచి నైట్ వరకు పడుకునే వరకు నేను ఏ విధంగా ఇంట్లో ఎలా ఉంటాను, ఏ వర్క్స్ చేసుకుంటాను అనేది చూద్దాం. సో వీడియోలోకి అయితే వెళ్దాం. మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం ఫ్రెష్ అప్ అవుతాను. ఫేస్ వాష్, బ్రష్ అదంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత వంట దగ్గరికి అయితే వస్తాను. ఫస్ట్ అయితే పిల్లల స్నాక్స్ బాక్స్ కోసం స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. అంటే పిల్లల స్కూల్లో న్యూట్రీ డీల్ పెడతారు. అంటే డైలీ స్నాక్స్ బాక్స్లో ఏదో ఒకటి వేస్తాము. అప్పుడప్పుడు వాళ్ళు న్యూట్రీ డీల్ ద్వారా ఒక హెల్దీ ఐటమ్ని అయితే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు పిల్లలకి. ఇప్పుడు మనం వాళ్ళు చెప్పిన ఐటమ్ని పంపిస్తే వాళ్ళు ఆ ఐటమ్ గురించి పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళు తినడం వల్ల ఎలాంటి యూసెస్ ఉంటాయి అనేది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలాగా మా పాపకి వాళ్ళ స్వీట్ కార్న్ అని చెప్పారు. సో దానికోసం అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా అది ఉడికేలోపు ఇంకా పప్పును కూడా పొయ్యి మీద పెడుతున్నాను. టమాటా పప్పు ఇంకా అందరూ చేసుకునే విధంగానే ఉంటుందిలేండి. ఎప్పుడు వర్షం పడితే చూపిస్తాను, ఇవాళ ఎండ వచ్చినప్పుడు చూపిస్తున్నాను. ఎందుకంటే 2 days నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇవాళ ఎండ వచ్చిందనే హ్యాపీనెస్. అంటే వర్షం పడుతుంది అని కాదు, బట్టల కోసమైనా ఎండొచ్చింది కదా ఇవాళ, అవి ఆరుతాయి కదా అని కొంచెం సంతోషం. ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి ఫెస్టివల్ తర్వాత అన్నమాట. అంటే వెన్స్డే వచ్చింది కదా, సో సాటర్డే వ్లాగ్ ఇది. కొంతసేపు అలా ఎండలో నించొని ఇంకా లోపలికి వచ్చేసి పప్పు అయిపోయింది కదా అని పోపు వేద్దామని స్టార్ట్ చేశాను. స్వీట్ కార్న్ కూడా రెడీ చేశాను పక్కన. అంటే బటర్ వేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని కూడా దాంట్లో వేసి ఒక 1/2 teaspoon పెప్పరు, ఇంకా మనకి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కొంతసేపు ఆ బటర్లో వేయించుకోవాలి. ఇంకా అంతే, రెడీ అయిపోయినట్టే. ఇంకా పిల్లలకి అలా స్నాక్స్ బాక్స్లో వేసామనుకోండి కొంచెం టేస్టీగా ఉంటుంది కదా బటరు వేస్తే. బయట మనం తింటూనే ఉంటాము, అలా వాళ్ళకి కూడా కొంచెం తినాలనిపిస్తుంది కదా అని ఇంకా అలా చేశాను. ఉట్టి స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెడితే ఏం బాగుంటుంది కదా, అందుకని అలా చేశాను. ఒక్కొక్కసారి మార్నింగ్ లెగవాలంటే హ్యాపీగా ఉంటుంది. అంటే హ్యాపీగా వంట చేసుకుంటాను. ఒక్కొక్కసారి మార్నింగ్ లెగిసిన వెంటనే కొంచెం మూడీగా అనిపిస్తుంది. అంటే వర్క్ చేయాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకలా అసలు అర్థం కాదు. మూడీగా అంటే లెగిసిన వెంటనే ఆ యాక్టివ్నెస్ అనేది ఉండదు. ఇంకొంచెంసేపు పడుకుంటే బాగుంటుంది కదా అనే థాట్లో ఉంటాము. అదేలేండి, నిద్ర సరిపోక ఇంకా మనకి అలా అనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి నా పప్పుని కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. పప్పు చేయడం అయిపోయింది, అన్నం కూడా వండేసాను. అండ్ పిల్లలకి స్నాక్స్ కోసం స్వీట్ కార్న్ మసాలా కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే దోశ పిండి కోసం అయితే కలుపుతున్నాను. పిల్లలకి దోశలు అంటే చాలా ఇష్టం కదా, అందరికీ ఆల్మోస్ట్ దోశ అంటేనే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. సో మా పిల్లలకి డైలీ దోశ వేసినా తింటారు. అలా అంటే ఇంకా డైలీ దోశ ఏం వేస్తాము, మనకు కూడా బోర్ కొడుతుంది కదా, ఇంకా మారుస్తూ ఉండాలి. అదే అలవాటు చేసామంటే ఇంకా అదే వేయమంటారు. ఇంకా దోశలు కూడా వేసేసిన తర్వాత పిల్లలకి స్నానం చేపించి ఇంకా అర్హకైతే డ్రెస్ వేసేసి ఒకేసారి హెయిర్ అయితే టై చేసేస్తాను. ఇంకా టిఫిన్ రెడీ చేసేసాను కదా, ఇంకా వాళ్ళకి ప్లేట్లో వేసి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళే తింటా కూర్చుంటారు. 8:30 కల్లా స్కూలు. నేను ఎర్లీగానే లెగిసి వంటలు మొత్తం 7 కల్లా కంప్లీట్ చేసేస్తాను. వీళ్ళకి 7కి లేపి ఇంకా బ్రష్ చేపించి స్నానం చేయిస్తాను వెంటనే. అయినా ఇంత ఎర్లీగా చేసిన 8:30 వరకు కూడా నా పని అనేది అస్సలు అవ్వదు. వీళ్ళు అస్సలు రెడీ అవ్వరు, ఎందుకో అర్థం కాదు, లేట్ అవుతూనే ఉంటుంది. ఈ బుడతలు ఇద్దరే, వీళ్ళకి 3 చేయాల్సి వస్తుంది. వీళ్ళ డాడీ బ్రష్ చేపిస్తారు, వీళ్ళ అమ్మమ్మ టిఫిన్ చేపిస్తారు. నేను వచ్చేసి పైన ఇంకా వీళ్ళకి స్నానం చేయించడం, టిఫిన్ బాక్స్ రెడీ చేయడము, లంచ్ బ్యాగ్ రెడీ చేయడము, ఏమైనా బుక్స్ అవన్నీ మర్చిపోయినవి పెట్టడం, అలాంటి పైన వర్క్ మొత్తం నేనే చూసుకుంటాను. అయినా లేట్ అవుతూనే ఉంటుంది. ఏం చేస్తాం, పిల్లలతో అలా తిండి దగ్గరే ఎక్కువగా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది.
స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. నేను చేసిన స్వీట్ కార్న్ మసాలా వేశాను. అండ్ ఇన్ కేస్ వాళ్ళు ఇది స్వీట్ కార్న్ కొంచెం తిని వాళ్ళకి నచ్చకపోతే ఇంక ఎక్స్‌ట్రాగా బనానా కొంచెం కట్ చేసి పెడుతున్నాను. అర్హ తింటది. సో, నో ప్రాబ్లమ్. ఇంకా మా బాబు తినడు అస్సలు స్వీట్ కార్న్ నార్మల్‌గా తింటాడు. ఇలా మసాలాలాగా చేస్తే తినడు. సో, వాడి కోసం బనానా అయితే వేరుగా పెట్టాను. ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ నట్సే పెడతాను. ఇంక వీళ్ళందరూ వెళ్ళిపోయారు. బ్రేక్‌ఫాస్ట్ చేసేసి హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. టీవీ యూనిట్ అండ్ పక్కన షెల్ఫ్స్ అవన్నీ కొంచెం దుమ్ము పట్టినట్టుగా అనిపిస్తున్నాయి. సో, వాటిని క్లీన్ చేసుకుందాంలే కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటుంది కదా! వాటిని చూస్తుంటే ఎప్పుడు క్లీన్ చేద్దామా అన్నట్టు ఉంది. ఇవాళ అయితే స్టార్ట్ చేశాను. కొంచెం కాస్త బాగా డీప్ క్లీనింగ్ అయిపోయింది. అసలు నేను మెయిన్ వర్క్స్ ఏమి చేసుకోలా. అంట్లు అలాగే ఉన్నాయి షింక్‌లో అండ్ బట్టలు వేయలేదు వాషింగ్ మిషన్‌లో. ఇది జస్ట్ క్లీనింగే కదా! అక్కడ తుడిచేసి క్లీన్‌గా పెట్టుకుందాంలే అనుకున్నాను. పిల్లలకి అండ్ మాకు ఒక బాక్స్ టైప్‌లో పెట్టేశాను. మెడిసిన్స్ అవన్నీ. సో, అవి ఎక్స్‌పైర్ అయినవి అన్నీ తీసేస్తున్నాను. అండ్ నేను ప్రెజెంట్ యూజ్ చేస్తున్నవి అండ్ న్యూగా తెచ్చుకున్నవి అవన్నీ ఒక చోట అయితే నేను నీట్‌గా సర్దుకుంటున్నాను. ఎందుకంటే మనం అవి ఎక్కువగా మనము పెట్టినా కూడా వేస్టే కదా! ఎక్స్‌పైర్ అయినవి మనం వెయ్యము. అండ్ మూత తీసినవి పిల్లలకి 1 మంత్ దాటితే అస్సలు వెయ్యము. సో, అలాంటివి మనం ఉంచుకున్న వేస్టే కదా! వాటినైతే పడేస్తున్నాను. అండ్ మనకి యూజ్‌ఫుల్ అయ్యేయే ఆ బాక్స్‌లో పెట్టుకుంటున్నాను. సర్దినా ఈ ఒక్కరోజేలేనండి ఆనందం. నెక్స్ట్ డే ఉండదు. ఎందుకంటే అది మళ్ళీ నార్మల్ పొజిషన్‌కే వస్తది. ఈ వీడియో అయితే ఎప్పుడో తీశాను. రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఎడిటింగ్. వాయిస్ ఒక్కటి ఇవ్వాలి. అదే పెండింగ్ పడిపోయింది. నేనెందుకు వాయిస్ ఇవ్వట్లేదంటే ఇంక ఇంట్లో ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా! అవన్నీ మేనేజ్ చేసుకునే సరికి నాకు సరిపోతుంది. ఇంక కూర్చొని స్పెషల్‌గా వాయిస్ ఇవ్వలేక అలా 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 నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇంక ఇవాళ ఎలాగైనా నేను లాంగ్ వీడియో పెట్టాలి అని ఇంక స్టార్ట్ చేసి ఇవాళ అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఒక మోటివేషన్‌గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళకి సేమ్ మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి పడుకునే వరకు సేమ్ వర్క్స్ ఉంటాయి. అంటే వంట చేసుకోవడం, బట్టలు ఉతకడం, అంట్లు తోముకోవడం, పిల్లల్ని చూసుకోవడం, మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేయడం, మళ్ళీ ఇంట్లో సాయంత్రం కూర లేకపోతే మళ్ళీ వండుకోవడము. అలా వర్క్స్ అనేవి సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. అవే చేసుకోవాలన్నా ఒక్కొక్కసారి మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ ఇంట్రెస్ట్ లేని టైంలో ఏదైనా మనము రిలాక్సేషన్‌గా కూర్చున్నప్పుడు ఒక వీడియో చూస్తే మనకి ఒక మోటివేషన్‌గా ఉంటుంది. అరే! వారు చేసుకుంటున్నారు. మనం కూడా మన వర్క్‌ని మనం చేసుకోవాలి. టైమ్ టు టైమ్ మేనేజ్ చేసుకోవాలి కదా! అనే మోటివేషన్ ఉంటుంది. ఈ మెయిన్ వర్క్సే కాకుండా హౌస్ క్లీనింగ్ అనేది కూడా మన లైఫ్‌లో ఒక పార్టే. మనం ఈ వర్క్స్ అనేవి ఎలాగోలా చేసుకుంటాము. హౌస్ క్లీనింగ్ దగ్గరికి వెళ్ళాలంటే రేపు చేసుకుందాంలే, ఎల్లుండి చేసుకుందాంలే, ఇప్పుడేముందిలే తర్వాత క్లీన్ చేసుకుందాంలే అని నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తాము. నేను అలాగే మోటివేట్ అయ్యాను. నేను ఒక్కొక్కసారి నాకు వర్క్ చేసుకోవాలనిపించక నేను కూర్చొని వీడియోస్ చూస్తున్నప్పుడు, ఒకరి వ్లాగ్ మనం చూస్తున్నప్పుడు వాళ్ళు వర్క్ చేసుకునే విధానం నాకు నచ్చి, అరే! నేనేంటి ఇలా కూర్చున్నాను, నేను ఇంట్లో పని ఇలాగ మేనేజ్ చేసుకుంటే నాకు ఫ్రీగానే ఉంటది కదా! అని ఆ వీడియో ఆపి మరి నేను ఇంట్లో పని చేసుకునేదాన్ని. అలా మనం ఒకరిని మోటివేట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా మంచిగా టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకుంటూ ఉంటారు కదా! ఇప్పుడు టీవీ యూనిట్ అయిపోయింది కదా! ఇంక పక్కన షెల్ఫ్స్ ఉంది కదా! ఆ చిన్న షెల్ఫ్ అది అసలు నేను క్లీన్ చెయ్యట్లేదు ఈ మధ్యలో. సో, అలా దుమ్ము దుమ్ముగా కనిపిస్తుందని ఇవాళ అది కూడా క్లీన్ చేసేసాను. అండ్ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకున్నాను. కొన్ని చూపించాను, కొన్ని చూపించలేదు అంతే. ఫ్రిడ్జ్ కూడా మనం ఒక చోట ప్లేస్ చేస్తాము. దాని కింద మొత్తం కొంచెం మట్టి, మరకలు అంతా నిండిపోయి ఉంటాయి. సో, దాన్ని జరిపి వాటిని కూడా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఈ దోమలు కానీ, బల్లులు కానీ ఎక్కువగా తిరగకుండా ఉంటాయి. ఈ బాక్సెస్‌లో అయితే పిల్లల టాయ్స్ ఉంటాయి. పిల్లలు ఆడుకునేవి డైలీ అన్నీ మొత్తం ఈ బాక్సెస్‌లో పెడతాను. మంచి యూజ్‌ఫుల్. మీరు ఇలా ట్రై చేయండి. మీ పిల్లల టాయ్స్ ఎక్కడ పడితే అక్కడ కవర్స్‌లో లేకపోతే ఏదో ఒక దాంట్లో పెట్టేసి గందరగోళం చేసేది కంటే ఇలా ఒక బాక్స్ కొనేసి వీటిలో వాళ్ళు ఆడుకునేవన్నీ పెట్టేసామనుకోండి, వాళ్ళు ఆ బాక్స్ తీసేసి ఆడుకుంటారు. అండ్ మొత్తం ఎత్తి మళ్ళీ అదే బాక్స్‌లో పెట్టమంటే పెడతారు కదా! సో, అలా నేర్పించామనుకోండి వాళ్ళు అదే రిపీట్ చేస్తూ ఉంటారు. ఇంకా అది కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటున్నాను. కొన్ని రోజులు ఆగి ఆ టాయ్స్ మొత్తం ఒక వాటర్‌లో డెటాల్‌లో వేసి మొత్తం కడగాలి. చూస్తాను. ఈసారి అది కూడా ఇంక చేస్తాను. ట్రై చేస్తాను కాదు చేస్తాను.
మా హౌస్ మెయిన్ సెంటర్‌లో ఉండడం వల్లేమో ఎక్కువగా దుమ్ము దుమ్ముగా అయిపోతూ ఉంటది. బయట పొల్యూషన్ కూడా అంతేలెండి. ఎక్కువగా వెహికల్స్ వల్ల మనం డోర్స్ తీసామనుకోండి, ఆ డస్ట్ మొత్తం మన ఇంట్లో చేరిపోతూ ఉంటుంది. అది కాకుండా మాకు పక్కన కార్ వాష్ కూడా ఉంది. ఇంకా అవి వాటిని వాష్ చేస్తూ ఉంటే వాటి యొక్క డస్ట్ కూడా మా ఇంట్లోకి వస్తూ ఉంటది. సో, అలా ఎక్కువగా మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేశానా ఒక 1 వీక్‌లో మళ్ళీ అలాగే డస్ట్ ఎక్కువగా వస్తూ ఉంటది. ఈ క్లీనింగ్స్‌తోనే సరిపోతూ ఉంటది నాకు. ఇంకా బెడ్‌షీట్ కూడా చేంజ్ చేసుకుంటున్నాను. ఈ మంచం ఏంటంటే గోడ కానించి పెడతాను. కొంచెం గ్యాప్ ఉంటది. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఏమైనా ఆడుకునేవి పెన్సిల్స్ కానివ్వండి, కలర్ పెన్సిల్స్ కానివ్వండి, ఏమైనా కాయిన్స్ కానివ్వండి, ఏమైనా స్మాల్ స్మాల్ థింగ్స్ అన్నీ అటు పడేస్తూ ఉన్నారు. ఇంక నేను పద్దాకల ఆ మంచాన్ని జరపలేక వదిలేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఏం చేశానంటే కొంచెం మంచాన్ని బాగా జరిపి అక్కడ కొంచెం డస్ట్ ఉంటే వాటిని క్లీన్ చేసేసుకొని వాళ్ళు పడేసినవన్నీ తీసి పెట్టేశాను. ఇంక మొత్తానికి బెడ్‌షీట్ కూడా చేంజ్ చేసి ఇల్లు మొత్తం ఊడుస్తున్నాను. కిచెన్‌లో కూడా ఇంకా బీరువా కింద ఉన్న డ్రెస్సింగ్ టేబులు వెనక సైడు పట్టి ఉన్న బూజును కూడా అండ్ బాస్కెట్ ఉంటది కదా! దాని కింద కూడా అలా పట్టి ఉంటాయి. మనం ఎక్కువగా ఒక వస్తువు కాన్స్టెంట్‌గా అక్కడే ఉంచేస్తాం కదా! అక్కడ ఏంటంటే ఎక్కువగా డస్ట్ పట్టి ఉంటది కదా! వాటిని కొంచెం జరిపి దులిపేసుకున్నామనుకోండి, కొన్ని రోజుల వరకు మనకి నీట్‌గానే ఉంటుంది. అసలిది మా ఇల్లేనా అనిపిస్తుంది. మొన్న ఫెస్టివల్‌కే అంతా క్లీన్ చేసుకున్నాను. మొన్న మధ్యలో కిచెన్ క్లీనింగ్ అలా అలా చేసుకుంటూ వచ్చాను. అప్పుడప్పుడు మంచం జరిపి కింద కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. అంతా నీట్‌గానే పెట్టుకుంటాను. అయినా అసలు ఈ డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో బూజు బూజు పట్టినట్టు పడుతుంది. ఇంట్లో వెంటిలేషన్ లేకపోతే అసలు ఉండలేము. మార్నింగ్ టు ఈవినింగ్ కొంచెం అలా ఓపెన్ చేసి పెట్టామనుకోండి, ఆ వెంటిలేషన్‌కి ఇంట్లో ఉన్న వేడి అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో, అలా ఓపెన్ చేస్తేనేమో ఇలా డస్ట్ పడుతుంది. అంత క్లోజ్ చేస్తేనేమో ఇంట్లో ఉండలేము. ఏంటో అసలిలా ఎంత క్లీన్ చేసినా మళ్ళీ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడే మాపింగ్ అయితే చేసేసాను. ఇంక లాస్ట్ అంట్లు ఒక్కటి మిగిలున్నాయి. ఇంక షింక్‌లో నుంచి తెచ్చి ఇక్కడ బయటైతే వేశాను. కొంచెం ఫ్రీగా ఉంటది కదా! షింక్ చిన్నది కదా! అంట్లు ఎక్కువగా ఉండేసరికి అక్కడ పట్టదు. ఎక్కువగా టైం తీసుకుంటూ ఉంటది. సో, ఇక్కడ ఫ్రీగా తోముకోవచ్చులే అని ఇంక అక్కడ పెట్టేశాను. చక్కగా కూర్చొని అంట్లు కూడా తోమేసుకున్నాను. ఇప్పుడైతే ఒకసారి మా ఇంటి లుక్ అయితే చూడండి. నేను ఎక్కడెక్కడ క్లీన్ చేసుకున్నాను అంతా. ఎక్కువగా ఏం సర్దుకోలేదు. నాకు డస్ట్‌గా ఉన్న పార్ట్ మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను అంతే. ఇంకా కిచెన్ కూడా నీట్‌గా అయిపోయింది. అంట్లు కూడా తోమేసుకున్నాను కదా! ఇంక అక్కడ పెట్టుకున్నాను. కొంసేపు తర్వాత సర్దుకుందాంలే అని ఇంక అక్కడ ఉంచేశాను. నేను ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు, సర్దుకుంటున్నప్పుడు అయితే రూ. 10 వాళ్ళు వస్తారు కదా! అంటే ఏ ప్యాకెట్ అయినా రూ. 10 అని మైక్‌లో చెప్పుకుంటూ వస్తారు కదా! సో, ఆయన దగ్గర వెళ్ళేసి కొంచెం నా దగ్గర లేనివి ఇప్పుడు ఇవి ఉంటాయి కదా! బిర్యానీ మసాలాస్ అవి రూ. 10కే వస్తాయి కదా! ప్యాకెట్స్ అవన్నీ తీసుకున్నాను. ఇంక వర్క్ కంప్లీట్ చేసేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. మార్నింగ్ పప్పు చేశాను కదా! ఇంకా అదే వేసుకొని తిన్నాను. ఇంకా స్పెషల్‌గా నా కోసం ఏవి అప్పడాలు కానీ అవంతా వేయించుకోలేదు. ఇంకా బాగా అలసిపోయి తినేసాను. ఇప్పుడైతే ఇది నా టైం అన్నమాట. ఆల్మోస్ట్ నాకు కొంచెం ఫ్రీయే దొరికేది. ఈరోజు అంటే వర్క్ ఎక్కువగా ఉండి ఇంకా నాకు టైం లేదు. టైం వచ్చేసి 2:45 అన్నమాట. ఇంకా పిల్లలు రావడానికి ఇంకా 45 మినిట్స్ ఉంది. ఇంకా ఆ టైం కల్లా నేను ఏమైనా ఎడిటింగ్స్ ఉంటే కంప్లీట్ చేసేసుకుంటాను. నేను యాక్చువల్లీ వాయిస్ ఓవర్ కూడా ఈ టైంలోనే ఇస్తాను. ఇప్పుడైతే టైం లేదు కాబట్టి పైన పైన ఏమైనా ఎడిటింగ్స్ ఉంటే చేసుకుంటాను. అంతలోపే ఇంక పిల్లలు కూడా వచ్చేసారు. ఇంక వాళ్ళకి ఏదో ఒకటి తినిపించుకొని పడుకోమంటే పడుకోవట్లేదు. సరే ఇంకా అలా ఖాళీగా కూర్చొని ఆడుకోవడం కన్నా హోంవర్క్ ఏదో ఒకటి చేసుకుంటే సాయంత్రం మీకే ఫ్రీగా ఉంటది కదా! అని చెప్పి ఇంకా హోంవర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. మా పాపన్న చెప్పిన వెంటనే కూర్చొని కాస్త సైలెంట్‌గా రాసుకుంటుంది. మా బాబయితే అసలు ఎవరి మాట వినని సీతయ్య అన్నమాట. స్లేట్ పట్టుకొని రాయరా అంటే దాన్ని ఎత్తి పడేస్తున్నాడు. ఇంకా ఇద్దరైతే వాళ్ళ హోంవర్క్స్ కంప్లీట్ చేసేసుకున్నారు. అప్పటికే నాకు టైం 5 అయ్యింది. 5:30 వరకు కూర్చున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంట్లో వర్క్ ఏదో ఒకటి చేసుకొని వీళ్ళకి స్నానం చేపించి రెడీ చేసి కిందకి పంపిస్తే వీళ్ళు కొంసేపు ఆడుకుంటారు. అంటే కింద అత్తయ్య వాళ్ళుంటారు కదా! వాళ్ళు కిందకి, పైకి అలా తిరుగుతూ ఉంటారు. లేకపోతే అత్తయ్య వాళ్ళ దగ్గర కూర్చొని కొంసేపు ఆడుకుంటారు. ఈలోపు నేనైతే అన్నం కడిగి పెట్టడం, ఇలా చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకుంటాను. ఇంక వీళ్ళకి స్నానం కూడా చేపిస్తాను. ఇంకా పిల్లలైతే హోంవర్క్ చేసి, స్నానం చేసేసి కొంసేపు ఆడుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడైతే ఇంకా నేను వీడియో తీయలేదు. ఇప్పుడైతే టైం వచ్చేసి 11:30 ఉంది. 11:30కి కూడా నేను వర్క్ చేసుకుంటూనే ఉన్నాను. వాషింగ్ మిషన్‌లో అయితే బట్టలేసాను. ఎందుకంటే 31, 1, 2 వాటర్ రావు అని చెప్పారు కదా గుంటూరులో. సో, అందుకని
ముందు రోజే బట్టలన్నీ వేసుకుంటే మంచిది కదా అని నేను పడుకోకుండా వాషింగ్ మిషన్‌లో అయితే బట్టలు వేస్తున్నాను. నెక్స్ట్ డే వాటర్ రావేమో అని. ఇంకా వర్క్ ఉంది. బట్టలు మడతేసుకోవాలి. డిన్నర్ చేసిన తర్వాత అండ్ ఈవినింగ్ నుంచి ఏదో ఒకటి అలా అంట్లు పడ్డాయి కొన్ని. ఇంకా వాటిని కూడా క్లీన్ చేసేసుకోవాలి. రేపు టిఫిన్ కోసము మినపగుళ్ళు అయితే నానబెట్టుకున్నాను. మినపట్టు వేసుకోవడానికి. కొంచెం మంచిగా దిబ్బ రొట్టెలాగా వేస్తారు కదా! ఇంకా అలా. మా వాళ్ళేమో చక్కగా నిద్రపోతూ ఉన్నారు. ఇంక నేనేమో ఈ టైంలో పని చేసుకుంటూ ఉన్నాను. నేను పడుకునేసరికి 1 అయ్యిందండి. ఇంకెందుకంటే వాషింగ్ మిషన్‌లో బట్టలేసానని చెప్పాను కదా! అది కంప్లీట్ అయ్యేసరికి 12:30 అయ్యింది. అది ఆఫ్ చేసి పడుకుంటే మంచిది కదా! అందుకని ఇంక అలాగే మేలుకొని ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా బయటైతే అంత సైలెంట్‌గా ఉంది. ఇక్కడ మాకు టెంపుల్‌లో వినాయకుడు విగ్రహం అయితే పెట్టారు. అటు సైడ్ అన్నమాట. 2 ఉన్నాయి. ఒకటి దగ్గరలో ఒకటుంది. ఇంకా ఆ రోడ్డు సైడ్‌కి ఒకటుంది. సో, ఇలా డెకరేషన్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారండి. భలే హ్యాపీగా ఉంటది ఇలా లైటింగ్స్ పెట్టినప్పుడు. మా పిల్లలు కూడా భలే లైటింగ్స్ పెట్టారని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోనైతే ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ నాకు కూడా కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది కదా! సో, కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.